హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రోటి పచ్చడి సిరీస్లో 4వ రోటి పచ్చడి పుదీనా టొమాటో రోటి పచ్చడి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చళ్ళు వెరైటీస్ చాలానే ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. ముందుగా రోటి పచ్చడి తయారు చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న పుదీనా 1 కప్పు తీసుకోవాలి. పుదీనా పైన కాకుండా కప్పులోకి బాగా నొక్కి పెట్టి తీసుకోవాలి. పుదీనాని శుభ్రంగా కడిగేసుకుని పక్కనుంచుకుని ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఆవాలు ఇలా చిటపటమంటూ ఉంటాయి. అలాగే మెంతులు కూడా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 గరిటె వరకు నూనెని వేసుకుని నూనె వేసిన వెంటనే 8 వరకు ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గరిటె వరకు నూనెను వేసుకుని దీనిలోకి కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకుని వేయించుకోవాలి. ఈ పుదీనా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ 3 రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే పుదీనాని వేయించుకునేటప్పుడు నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అలాగే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పుదీనాని నూనెలోంచి తీసేసిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. నూనె సరిపోతే ఓకే, ఒకవేళ నూనె సరిపోలేదు అంటే 1 గరిటె నూనె వేసుకుని వేయించుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకుని వేయించుకోవాలి. టొమాటో పులుపు ఉన్నా కానీ చింతపండు పులుపు కూడా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాల పాటు చింతపండు టొమాటో కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 6 వరకు వేసుకుని ఒకసారి కలుపుకుని చల్లారనివ్వాలి. ఈలోపు చల్లారిన ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిలో కారము ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు తడి అస్సలు తగలకుండా ఉంటే కనుక మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి వేయించుకున్న పుదీనా, వేయించుకున్న టొమాటో, చింతపండు ఇంకా వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పుదీనా టొమాటో పచ్చడి అన్నంలోకి తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో నీళ్లు అస్సలు వేయట్లేదండి. అలాగే నిల్వ 3 రోజులు ఉండాలి కాబట్టి అస్సలు నీళ్లు వాడకూడదు. పుదీనా టొమాటో పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ, దోశ, ఇడ్లీ, ఉప్మా లాంటి టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. పుదీనా టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము. పచ్చడిలోకి పోపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. పోపు కోసం ప్యాన్లోకి నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిరపకాయ, 3 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ఈ పోపుని పచ్చడిలో వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. పుదీనా పచ్చడి తయారు చేస్తున్నప్పుడే ఇల్లంతా కూడా మంచి వాసన వచ్చేస్తూ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.